ఈ వారం రెండు పాయింట్ మనం పోతున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 1 నుండి ఎక్కడ వరకు? 11వ వచనం వరకు, లేక 1 నుండి 22వ వచనం వరకు మనము ధ్యానించుకుందామని గతించిన వారం మెయిన్ సబ్జెక్ట్ కూర్చున్నటువంటి వాక్యాన్ని నేను మీతో చెప్పా. మొన్నటి వారం అయితే మనము 1 నుండి 3 వచనాలు ధ్యానించాం. ఆ పాయింట్కి సంబంధించిందిగా ఆయనకు ఉన్నటువంటి ప్రశ్నలు, అనుమానాల కొరకు. ఈరోజు 2వ పాయింట్ మనం ధ్యానించబోతున్నాం. అదేమిటంటే, ఈ చెరసాలలో కొన్ని రుజువులు ఆయన పొందుకున్నాడు. ఈ చెరసాలలో రుజువులు పొందుకోబడ్డాయి. ఈ చెరసాలలో రుజువులు పొందుకున్నాడు బాప్తిసమిచ్చే యోహాన్. ప్రూఫ్స్ అంటారన్నమాట. అవేమిటో మనకు తెలియాలంటే మనము 4 నుండి 6 వచనాలు ఈ వారం ధ్యానిస్తే మనకి క్లియర్ కట్గా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ 3 వచనాలు ధ్యానించి మనము త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా చదువు వినిపించగలరమ్మా? యేసు వారిని చూచి, యేసయ్య ఈ యొక్క బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు వచ్చి యేసయ్యకు ఆయన చెప్పమన్నటువంటి అనుమానాలు, ప్రశ్నలు అన్నీ కూడా యేసయ్యకు చెప్తే, యేసు వారిని చూచి, వారు మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి అని చెప్పాడు. అవేంటి? చదవండమ్మా. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్టు రోగులు శుద్ధి అగుచున్నారు, చెవిటి వారు వింటున్నారు, చనిపోయిన వారు సహితము లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దామమ్మా. హల్లెలూయా. దేవుడు కొన్ని రుజువులు యోహానుకి ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ రుజువులు అనేటువంటి విషయాన్ని ఈ 3 వచనాల్లో మనం చదువుకున్నాం. మొదటిగా 4వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. ఆ వచనము ఏమిటంటే, దేవుడు లేక యేసయ్య యోహానుకు ఏ విధముగా జవాబునిచ్చాడు. హౌ జీసస్ ఆన్సర్డ్ జాన్. యోహానుకు యేసయ్య ఏ విధముగా జవాబునిచ్చాడో ఈ 4వ వచనాన్ని మొదటగా మనం ధ్యానిద్దాం. దేవుడు ఏ విధముగా యోహానుకు జవాబునిచ్చాడంటే, వాక్యములో మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆయన యోహాన్ని గద్దించలేదు. He didn't rebuke John. ఆయన యోహానును గద్దించలేదు, తృణీకరించలేదు, తిట్టలేదు. అనేటువంటి అధికారం దేవునికి ఉంది. ఎందుకనంటే యోహాను ఆయన కొరకే ప్రకటించాడు తన జీవితం అంతా. ఆయన్ని చూసి ఈయనే మెస్సయ్య, ఈయనే దేవుని కుమారుడని నిర్ధారణ చేసినటువంటి వాడు. అయ్యా, నేను నీ ద్వారా బాప్తిసం పొందవలసిన వాడిని, నువ్వు నా దగ్గరికి వచ్చావేంటయ్యా అన్నాడు. అంత మాత్రమే కాదు, బాప్తిసం ఇచ్చిన తరువాత దేవుడు లేచి నీళ్ళలో నుండి ఒడ్డుకి వెళ్ళేటువంటి ఆ క్రమంలో ఆకాశము తెరవబోలుట చూశాడు. ఆకాశములో నుండి పావురాకారము వలె పరిశుద్ధాత్మ లేక ఆత్మ పావురాకారము వలె యేసుక్రీస్తు ప్రభుల వారి మీదికి రావడం చూశాడు. అంత మాత్రమే కాదు, ఆకాశములో నుండి గంభీరమైనటువంటి ఒక శబ్దమును కూడా విన్నాడు. ఏంటా శబ్దం? ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరందరూ కూడా ఆయన మాటను వినండి, లోబడండి అనేటువంటి మాటను, ఆకాశములో నుండి గంభీరమైనటువంటి స్వరమును విన్నాడు, చూశాడు. ఎంత చేసినా నువ్వేనా వచ్చినటువంటి దేవుడు, లేక మెస్సయ్యావు నువ్వేనా, లేకపోతే ఇంకెవరైనా కోసమైనా మేము చూడాలా అని ఆయననే ప్రశ్నిస్తూ తన విశ్వాసాన్ని కోల్పోతూ అడిగినటువంటి ప్రశ్నలకు దేవుడు కోపపడినా అది పెద్ద తప్పుగా అనిపించదు. ఎందుకనంటే
అన్ని దగ్గరుండి చూసిన వాడు, ప్రకటించిన వాడు, నిర్ధారణ చేసినటువంటి వాడే ఈ విధంగా అడుగుతున్నాడు. కానీ దేవుడు ఏ విధముగానూ ఆయన్ని తృణీకరించలేదు, కోపపడలేదు. కానీ దేవుడు ఏ విధంగా స్పందించాడంటే, యోహాను యొక్క హృదయం ఆ పరిస్థితిని గమనించినటువంటి దేవుడు ఆయన ఓపికతో, కృపతో, అలాగే ప్రేమతో అడిగినటువంటి ప్రతిదానికి కూడా, ప్రశ్నకు, అనుమానానికి యేసుక్రీస్తు ప్రభుల వారు స్పందించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఆయన కోప్పడలేదు, తృణీకరించలేదు, గద్దించలేదు. ఎవడయ్యా ఆ యోహాను, నన్ను ప్రశ్నించడానికి ఆడెంత, ఆడు బతికెంత అని అనలేదు దేవుడు. అనే అధికారం ఆయనకు ఉంది. ఎందుకంటే యోహాను అంతలాగా అన్ని చూసిన తర్వాత కూడా అనుమానించడం ప్రారంభించాడు. కానీ దేవుడు ఆ విధంగా చేయలేదు. దేవుడు ఏం చేశాడో తెలుసమ్మా? ఓపికతో వారు చెప్పినటువంటి అనుమానాలు, ప్రశ్నలు, ఆ విషయాలన్నీ కూడా ఓపికతో ఆయన విని, యోహానున్నటువంటి పరిస్థితి పట్ల ఆయన కనికరమును చూపించి ప్రేమతో ప్రతిదానికి సమాధానం ఇవ్వడం ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయంలో తలెత్తినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానము ఎవరిని అడగాలో నీకు తెలియక నీలో నీవే మదన పడిపోతూ ఉన్నావా? ఎవరినైనా ఒక విశ్వాసిని అడిగితే అసలు నువ్వు రక్షణ పొందినోడివేనా అని అందరి ముందు నీ పరువు తీసేసి, నువ్వు మందిరానికి వస్తున్న ఒక అవిశ్వాసవి, ఒక భక్తిహీనుడవు, భక్తిహీనురాల్లాగా నిన్ను చూస్తారని ఎవరితోనూ కూడా నీ అనుమానాలు, నీ యొక్క ప్రశ్నలు ఎవరిని అడగకుండా హృదయములోనే దాచుకొని కలవరపడిపోతూ విశ్వాసములో మెల్లమెల్లగా సన్నగిల్లిపోతున్నావా? ఇదిగో యోహాను దేవునికి చెప్పినప్పుడు ఆయన కోపల్లా, మనుషుల వలె వారిని నువ్వు అవిశ్వాసివి, నువ్వు బుద్ధిహీనుడవు, అది ఇది అని నానా మాటలని కించపరచలా. దేవుడు ఓపికతో విని ప్రేమతో సమాధానం ఇచ్చాడు. ఈరోజు నువ్వు దేవునితో నీ పరిస్థితి చెప్పుకోగలిగితే, ఈరోజు దేవునితో నీ ప్రశ్నను, నీ అనుమానాలను, అది ఎంత ఘోరమైనదైనా, ఈ రోజుకి నువ్వు రక్షణ పొంది 40-50 సంవత్సరాలు గడిచిపోయినా, లేక 30-20 సంవత్సరాలు గడిచిపోయినా నువ్వు రక్షణ పొంది, ఈ రోజుకి నీ రక్షణ పట్ల, ఈ రోజుకి నువ్వు నమ్మినటువంటి దేవుని పట్ల, ఈ రోజుకి నీ ఉన్నటువంటి విశ్వాసము పట్ల నీకు అనుమానము రేగెత్తినా, నీకు అవిశ్వాసము నీ హృదయంలో కలిగిన, డౌటింగ్ మెంటాలిటీ అనేది నీలో ఉన్నా, నువ్వు ఏ ఆలోచన చేయకుండా నిర్భయముగా నువ్వు నమ్మినటువంటి దేవుని నువ్వు అడగగలిగితే ఆయన ప్రేమతో నీకు సమాధానం ఇచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. 20 సంవత్సరాలు అయింది కదా నువ్వు రక్షణ పొంది, దుర్మార్గుడా, నీచుడా, భక్తిహీనుడా, బుద్ధిహీనుడా అని దేవుడు నిన్ను నానా మాటలు తిట్టడం, ఓపికతో నువ్వు చెప్పినటువంటి ప్రతి మాట ఆయన వింటాడు, ప్రేమతో నీకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఇలాగే ఏలియా జీవితంలో, ఏలియా తన జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ బొత్తిగా చెడిపోయి విగ్రహారాధనలో మునిగిపోయారు. అప్పుడు ఈయన రోషము కలిగి బయటకు వచ్చి ఒక బలిపీఠాన్ని కట్టి, ఆ బలిపీఠం దగ్గర ఏమేమి శపథాలు చేశాడో ఏంటో మనందరికి కూడా తెలుసు. అవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే మనకి సమయం అయిపోదు. ఆకాశము నుండి అగ్నిని కురిపించాడు. పందువేసిన రీతిగానే బయలుదేవతలు, ఆ యొక్క పూజారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆ రోడ్డు మీద నిలవబెట్టి అందరి ముందు వారి శిరస్సులు ఖండించి వేశాడు, తలలు తీశాడు. అహాబరాజు ఏం చేశాడంటే ఈ వార్తను తీసుకువెళ్ళి తన భార్య అయినటువంటి యెజబెలుకి చెప్పాడు. ఏమే ఇంకేముంది, నీ ప్లాన్ అంతా అయిపోయింది, నీ పొరుగు మొత్తం పోయింది అన్నాడు. యెజబెలు మరి భర్తని లెక్క చేయని ఇది కదా, ఏమైందో చెప్పరా అందే. అమ్మా భర్తని ఎవడన్నా రారీ పోరా పోరే అంటారా?
ఇప్పుడు ఫ్యాషన్ అదే. కానీ ఏమైనా ప్రాముందో అన్నది ఆవిడ. ఆయన అన్నాడు, ఇంకేముంది, నువ్వు బయలు ప్రవక్తలను ఒక చోట ఒక్కొక్క గుడి కట్టేసావు కదా, అన్ని చోట్ల గుడులు కట్టేసి భోజనాలు వేసావు కదా. అయ్యి బాబు, ఇప్పుడు ఆ ఏలియా అన్నవాడు వచ్చి ఏం చేశాడో తెలుసా? అందరినీ కూడా నిలువుని నరికేశాడు, మొత్తం తలాలు తీసి. కోపంతో రగిలిపోయి అంది, ఒక ఆజ్ఞను, ఒక శపథం చేసింది. ఏమిటంటే, ఇదిగో నేను ఒక శపథం చేస్తున్నాను, రేపటి కల్లా ఎక్కడైతే ఆ యొక్క ప్రవక్తలు, నా బయలు ఆ యొక్క ప్రవక్తలు లేక పూజాలని ఎక్కడైతే తలలు నరికి వాళ్ళకి ఏ పరిస్థితి అయితే పట్టించాడో, రేపు మరలా ఇదే టైం కల్లా అదే ప్లేస్లో అందరి ముందు ఆ ఏలియా గారి తల నేను నరికేస్తా. వాళ్ళకి ఏ గతి పట్టిందో వీడికి అదే గతి పట్టిస్తా, లేకపోతే దేవుడు నాకు ఎలా పడితే అలా చేస్తాడను. ఇంకేముంది, ఈ వార్త తెలిసిన ఏరియా పరిగెట్టం మొదలెట్టాడు. అయ్యి బాబోయ్ నన్ను చంపేస్తుందంట, అయ్యి బాబోయ్ నన్ను ఏదో చేసేస్తుందంట అని చెప్పేసి భయముతో ఎడారి గుండా వెనక్క తిరగకుండా పరిగెట్టడం మొదలెట్టేశాడు. వెనక్కి కూడా తిరగలేదమ్మా, ఎక్కడ వెనక్కి తిరిగితే పరిగెట్టడం స్లో అయిపోద్దని వెనక్కు కూడా తిరగకుండా అరణ్యంలోనికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ ఎడారిలో ఉన్నటువంటి ఒక బదరీ వృక్షము కింద కూర్చొని మరణాపేక్షతో ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, దాని చేతిలో చావడం కంటే ప్రజలందరి ముందు అవమానం చెంది ఆకాశము నుండి అగ్నిని కురిపించాడు, మన రాణి గారి చేతిలో కుక్క సాగు సచ్చాడు అనుకుంటారు. నాయన, ఎందుకు నాకు ఈ పరిస్థితి, నాకెందుకంట ఈ బాధలన్నీ? ఇదిగో దాని చేతిలో చావడం కంటే ఇదిగో 40 కిలోమీటర్లు నేను పరిగెట్టుకుంటూ వచ్చి ఈ చెట్టు కింద కూర్చున్నాను. నా ప్రాణం తీసేసుకోవా, నన్ను చంపేవా, నా ప్రాణం తీసేసుకోవా, ప్లీజ్ దేవుడా నీకు దండం పెడతాను, నా ప్రాణం తీసేసుకొని ఏలియా మరణాపేక్షతో దేవుణ్ణి అడుగుతున్నాడు, నన్ను చంపే, నా ప్రాణం తీసుకో. అది వచ్చేస్తుంది, దాని సైనికులు వచ్చేస్తారు. అందరం ముందు అడుగుతూ బతిమాలుతూ ఏడుస్తూ ఆ చెట్టు కింద అలాగే పడి నిద్రపోతున్నటువంటి సమయంలో దేవుడు యాక్చువల్గా మనలాంటి స్వభావం కలిగినాడు అనుకో, దేవుడు ఏమంటాడో తెలుసా? ఎరా నీ ప్రార్థన ఆలకించి నేను ఆకాశం నుండి అగ్నినే పంపించేశాను, అక్కడ నిన్ను గొప్ప చేశాను, ఎక్కడికి వచ్చి ఎవరితో దానికి భయపడి నువ్వు పారిపోయి వచ్చేస్తావా? అగ్నిని కురిపించునోడిని నిన్ను కాపాడలేనా? ఎంత అనుమానం వచ్చిందా నీకు? ఆకాశము నుండి అగ్గిపుల్ల రాజేయకుండా ఆకాశము నుండి అగ్నిని పంపునోడిని, అంత శక్తి కలిగినోడిని నిన్ను కాపాడలేను అనుకున్నావరా? నీలాంటోడు నా సేవకుడిగా ఎలా ఉన్నాడని మొహం మీద మనలాంటోడైతే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన బదరీ వృక్షము కింద ఆయన ఏడుస్తూ పడుకుని ఉంటే మెల్లగా ఏలియా యొద్దకు వచ్చి ఆయన్ని తట్టి లేపుతున్నాడు. హల్లెలూయా. ఏలియాన్ని లేపి అంటున్నాడు, రావయ్యా తిందువుగానే. హల్లెలూయా. అంటే ఏలియాకి పరిచారము చేస్తూ ఉన్నాడు. చూసారా అమ్మా, ఏలియా భయముతో కొన్ని అనుమానాలతో పారిపోతూ ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఆయన్ని గద్దించకుండా, చూడండి నేను చెప్పినటువంటి మాటలు 1వ రాజుల గ్రంథం 1వ రాజులో 19వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ ఈ మాటలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. అక్కడ మొట్టమొదటిగా దేవుడు 5వ వచనం నుండి 8వ వచనం వరకు మీరు చదివితే అక్కడ దేవుడు ఈ యొక్క ఏలియాని గద్దించలేదు, ఆయన తృణీకరించలేదు, ఆయన త్రోసివేయలేదు. కానీ ఆయన దగ్గరికి వచ్చి ఏలియాకు పరిచర్య చేస్తున్నాడంట. హల్లెలూయా. 5 నుండి 8 వచనాల్లో మనము చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, 9వ వచనం నుండి 13వ వచనం వరకు మనము చూస్తే ఆయన తన యొక్క ప్రణాళికను ఆయన నుండి తొలగించలేదంట. తన ప్రణాళికను ఆయన నుండి తొలగించకుండా తన పిలుపేమిటో
ఆయన్ని గుర్తు చేస్తున్నాడు. అంటున్నాడు, నీకు శక్తికి మించినటువంటి ప్రయాణం ఉన్నదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నువ్వు అనుమానించినప్పుడు, నువ్వు కష్టాల్లో దేవుని యొక్క మహిమనే శంకించినప్పుడు, దేవుడు తన మహిమను, తన కాపుదలను నీ యొద్ద నుండి తీసివేసేవాడు కాదు, అది నీ దగ్గరికి వచ్చి తన మహిమను నీకు మరలా గుర్తు చేసేవాడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏలియాని దేవుడు తృణీకరించలేదు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన ప్రణాళిక నుండి తన ప్రణాళికను ఏలియా నుండి తొలగించలేదు, కానీ తన యొక్క ప్రణాళిక ఏమిటో మరలా దేవుడు ఆయనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. 9 నుండి 11 వచనాలు మనం చూస్తే అంత మాత్రమే కాదు, 5వ వచనం, అలాగే 7వ వచనం, 9వ వచనం, 12వ వచనం, ఈ 4 వచనాలు మనము జాగ్రత్త గమనించినప్పుడు దేవుడు ప్రేమతో ఆయనతో మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూసినప్పుడు దేవుడు తన యొక్క పరిచర్య నుండి ఏలియాను తొలగించేసి ఇంకొకరిని ఆ పరిచర్యలో పెట్టలేదు, కానీ ఏలియాను ప్రేమతో బుద్ధగించి ఇంకొక పనిని ఏలియాకి దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆయన తొలగించలేదు, దేవుడు ఆయన తృణీకరించలేదు, ఆయనకు పరిచర్య చేస్తూ ఉన్నాడు, ఆయనకు ఒక కొత్త పనిని అప్పగిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 18వ వచనానికి వచ్చేసరికి ఆయన హృదయంలో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటినీ హృదయంలో పెట్టుకొని కలవరపడిపోయి ఎడారిలో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఈయన యొక్క హృదయంలో ఉన్న ఆ అనుమానాలన్నీ కూడా దేవుడు ఒక్కసారిగా తొలగించడం ప్రారంభించాడు. ఆయన అంటూ ఉన్నాడు, 18వ వచనం చూసేసరికి, ఏలియా, నువ్వు ఒక్కడవే ఉన్నానో అనుకుంటున్నావు, నువ్వు ఒక్కడవే బాధపడుతున్నాను అనుకుంటున్నావు, నువ్వు ఒక్కడవే యెహోవా దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి వాడవు, అందరూ చెడిపోయారని అంత విశ్వాసాన్ని కోల్పోయి నువ్వు బాధపడుతున్నావు కదా, ఇదిగో వెనకాల ఇంకా 20,000 మంది కంటే ఎక్కువ మంది నన్ను వెంబడించేవారు ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు ఏలియా అనుకుంటున్నాడు, నేను చేసినటువంటి సాహసము, నేను చేసినటువంటి దేవుని ఆత్మ ద్వారా చేసినటువంటి ఈ యొక్క కార్యము వ్యర్థము కాలేదు. హల్లెలూయా. నూతనమైనటువంటి బలం వచ్చింది, నూతనమైనటువంటి శక్తి వచ్చింది. మరలా ఏలియా లేచాడు, నిలబడ్డాడు. దేవుడు అప్పగించినటువంటి కొత్త పని నిమిత్తమై ఆయన ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ విధముగా ఏలియాతో మాట్లాడాడో, ఏలియాని బలపరిచాడో, ఏ రీతిగా బాప్తిసమిచ్చే యోహానుతో మాట్లాడాడో, బాప్తిసమిచ్చే యోహానుని బలపరిచాడో, ఈరోజు అదే రీతిగా నీకెన్ని అనుమానాలు ఉన్నా, ఎన్ని ప్రశ్నలు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని కలవరాలతో సతమతమైపోతూ ఉన్నా, సందిగ్ధములో ఉన్నా, ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, అదే ప్రేమతో నీకు సమాధానమే పోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకి దేవుడి దగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడువడైనా, నిన్ను ఎడబాయడైనా ప్రేమతో నీ దరి చేరేటువంటి ప్రేమమయుణ్ణి ఈరోజు దేవుడిగా నువ్వు నమ్ముకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన మనల్ని కూడా విడనాడేటువంటి వాడు కాదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు, అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనములో మనం చూసినప్పుడు, ఆయన మనకి పరిచర్య చేయుటకై ఈ లోకానికి వచ్చిన వాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడు. నీవు నమ్మినటువంటి వాడు నీ మీద అధికారము చలాయించడానికి ఆయన రాలా, నిన్ను తన కాళ్ళ కింద వేసి తొక్కడానికి రాలా, ఆయన నీకు పరిచర్య చేయడానికి వచ్చాడా. మనిషి కుమారుడు ఈ లోకములో మనకు పరిచర్య చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా ఎన్ని శ్రమల శోధనలో ఉండి సతమతమైపోతూ సహాయం కొరకు దేవుని దగ్గరికి వచ్చావనుకో, ఆయన పరలోకంలో ఉండి సింహాసనం మీద కాలు వేసి కూర్చుని చూచేవాడు కాదు. ఆ సింహాసనం వదిలి నీ దగ్గరికి వచ్చి ప్రేమతో నీకు సమాధానము చెప్పేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుని నువ్వు నమ్ముకున్నావు.
అంత గొప్ప దేవుని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. అంత మంచి ప్రేమమయుణ్ణి దేవుడుగా నీ జీవితంలోనికి నువ్వు చేర్చుకున్నావు. నిజముగా మీరందరూ కూడా ధన్యులే. హల్లెలూయా. మనమందరం కూడా ధన్యులం. రెండు చేతులపైగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక అంత మాత్రమే కాదు, దేవుడు తన కృపతో మన దరికి చేరేటువంటి వాడు. 2 కొరింథీ 12:9 మనం చూడగలం. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని నిలబెట్టి తన మహిమలో కొనసాగునట్లుగా చేసేటువంటి వాడంట. రోమీయులకు రాసినటువంటి రోమా 8:27 అలాగే 2 కొరింథీ 2:14 1 కొరింథీ 15:57 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీకు హోంవర్క్ అది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుడు తన మహిమతో ఏ విధంగా మనల్ని నడిపిస్తాడో నిలబెట్టి ఆ వచనాల్లో దేవుడు స్పష్టంగా రాయించాడు. అంత మాత్రమే కాదు, యోహాను 10:27 చెప్తూ ఉన్నాడు. అలాగే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:7 మనము చూడగలము. గనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఏ అనుమానాలు ఉన్నా, ఏ సమస్యలతో సతమతమైపోతూ అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి విషయమును ప్రార్థన ద్వారా ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల చెంతగా నువ్వు చేరతావో ప్రేమతో నీకు సమాధానం ఇచ్చేవాడై ఉంటాడు. హల్లెలూయా. ఇది దేవుడు బాప్తిసమిచ్చే యోహానికి ఇచ్చినటువంటి జవాబు. హల్లెలూయా. ఇప్పుడు రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండో విషయం ఏమిటంటే, ఈ యొక్క యోహానుకు యేసయ్య సమాధానం అంటే జవాబు చెప్పడం మాత్రమే కాదు, ప్రేమతో జవాబు చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఒక హామీనిస్తూ ఉన్నాడు. ఎవరికి? బాప్తిసమిచ్చే యోహానికి. యేసయ్య ఇచ్చినటువంటి హామీ ఏమిటో 5వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే 4-5 వచనాలు రెండూ కూడా మీరు చదువుకుంటే యేసయ్య ఇచ్చినటువంటి హామీలు అక్కడ కనబడుతూ ఉంటాయి. దేవుడు తను చేసినటువంటి ప్రతి కార్యమును గూర్చి చెప్తూ ఉన్నాడు. మనం చూసినప్పుడు చూడండి, ఇదిగో కుంటివారు నడుస్తూ ఉన్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, గుడ్డివారు చూపును పొందుతున్నారు, కుష్ఠవ్యాధి కలిగిన వారు శుద్ధి పొందుచూ ఉన్నారు, ఇంకా చనిపోయిన వారు మరలా తిరిగి బ్రతుకుచూ ఉన్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఇది బాప్తిసమిచ్చు యోహానుకు దేవుడిచ్చినటువంటి హామీ. ఆ హామీ ఏంటో తెలుసా? బాప్తిసమిచ్చు యోహానుతో దేవుడు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే, వాక్యములో ఏముందో అది ఇక్కడ నెరవేరుతుంది, వాక్యాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నాకు తెలిసి దేవుని యొక్క హృదయంలో లేక దేవుని యొక్క మైండ్లో ఈ సమాధానం చెప్పినప్పుడు ఆయన హృదయంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు ఏమిటంటే, యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయము 3 అలాగే అదే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు మనం చదువుకుంటే, గతించినటువంటి వారం ప్రకటించినటువంటి విషయాన్ని ఆ వాక్యములో పేర్కొన్నాడు. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, యోహానుకి చెప్పండి. శిష్యులారా, మీకు అర్థం కాకపోవచ్చు, కానీ యోహానుకి అర్థమవుద్ది. ఏంటో తెలుసా? ఇదిగో ఇలా ఇవన్నీ కూడా దేవుడు చెప్పి వాక్యాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒకసారి రిఫర్ చేసుకోమని, జ్ఞాపకం చేసుకోమని యోహానుకి దేవుడు ఒక మెసేజ్ లేక హామీని ఆయనకి అందించాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీలో ఏ సందిగ్ధం ఉన్నా దేవుడు ప్రేమతో నీకు జవాబు దయచేస్తాడని ఇప్పటి వరకు మనం విన్నాం. ఇప్పుడు ఇంకో మాట ఏంటో తెలుసా? దేవుడు మనకి ఇచ్చేటువంటి హామీ ఏంటో తెలుసా? బాప్తిసం ఇచ్చేటువంటి యోహానుకి ఇచ్చినట్లుగా నీకు ఏ సందిగ్ధం ఉన్నా, ఎటువంటి శ్రమైనా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి అనుమానమైనా నీవు సమాధానం పొందేటువంటి ప్లేస్ ఎక్కడో తెలుసా? జీవగ్రంథం దగ్గర. హల్లెలూయా. ఈ బైబిల్ ద్వారానే, వాక్యము ద్వారానే సరైనటువంటి సమాధానమును మనం పొందగలం. మనం చాలామంది
ఈ యొక్క సేవకులు చూస్తూ ఉంటాం. ఆడియన్స్లో నుండి ప్రశ్నలు అడుగుతారు, వీళ్ళేమో జవాబుని చెప్తూ ఉంటారు. అప్పుడు వారు ఇలాగా ప్రశ్నకు జవాబు అని వీరు ప్రశ్నలు జవాబులన్నీ కూడా చెప్తూ ఉంటే, వారు ఏవైతే జవాబులు ఇస్తూ ఉన్నారో వాటికి ఇంకో ప్రశ్న వస్తుంది. అలా ప్రశ్నలతో మన యొక్క మైండ్ అంతా కూడా నిండిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యం దగ్గరికి వస్తావో వారు ఒక వచనాన్ని చూపిస్తారు. ఆ వచనం అంటే చెప్పే అంత సమయం ఉండదు కనుక ఒక వచనం చూపించి, ఇదిగో నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సరైన జవాబు అని చెప్తూ ఉంటారు. నీకు మరలా అవునా అని కూర్చునేసరికి ఇంకో ప్రశ్న అనేది నీ మైండ్లో తలెత్తుతూ ఉండదు. ఈ విధమైనటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా నీకు వచ్చినటువంటి ఒక అనుమానానికి, ప్రశ్నకి ఇంకొక అనుమానం రాకుండా సరైనటువంటి జవాబు రావాలి అంటే నువ్వు వాక్యము ద్వారానే దాన్ని సాధించగలవు. హల్లెలూయా. అది దేవుడు యోహానుకు చెప్తూ ఉన్నాడు, వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని మర్చిపోయావా? ఒకసారి ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనలో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. అందుకనే దేవుడు కీర్తన గ్రంథములో దేవుడు అంటాడు, ఎవరైతే నా యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానిస్తారో వారు ఆకువాడక తమ కాలమందు వారు నీటి యోరన నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉంటారనేటువంటి వాక్యాన్ని మనం చూస్తాం. అది ఎందుకో తెలుసా? ఇందుకే నువ్వెప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తావో నీ భక్తి జీవితంలో నీకు అనుమానాలు అనేవి ఉండవు, ప్రశ్నలు అనేవి నీలో ఉండవు. ప్రశ్నలు అనుమానాలు లేనిటువంటి వాడు విశ్వాసములో బలంగా ఉంటాడు. అంటే రావడం తప్పని కాదు, వచ్చినప్పుడు వాక్యాన్ని ధ్యానించడం కోసం నేను చెప్తున్నాను. నీలో ఏ అనుమానం, ఏ ప్రశ్న, ఏ సమస్యకు పరిష్కారమైనా వాక్యములో దేవుడు ఉంచాడు కనుక నువ్వు దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ ఉండగా నువ్వు ఆత్మలో బలపడి ఎన్నడూ కూడా కదల్చబడినటువంటి వాడిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. విశ్వాసులు ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇక్కడ బాప్తిసమిచ్చి యోహాను కూడా దేవుడు ఆ విధంగానే బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము సత్యమైనది, అది అసత్యమైనది కాదు. వాక్యము నిజమైనది, వాక్యము సత్యమైనది. ఎందుకనంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యము అబద్ధమైతే దేవుడు లేడు, లేకపోతే అబద్ధం అనే అర్థం. నువ్వు నీ చేతిలో పట్టుకున్నటువంటి ఈ గ్రంథమే నీ ప్రతి ప్రశ్నకు జవాబును అనుగ్రహించే, నువ్వు ప్రతిరోజు పట్టుకుంటున్నటువంటి లేక తీసుకొస్తున్నటువంటి ఈ జీవ గ్రంథమే నీ ప్రతి యొక్క పరిస్థితికి పరిష్కారం. ఎందుకనంటే ఇది సత్యము, ఇది నిజము, ఈ దేవుడు నిజమైనటువంటి వాడు. హల్లెలూయా. ఈ దేవుడు జీవము కలిగినటువంటి వాడు, ఆ దేవుడు సత్యవంతుడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీకు ఏమైనా, ఏ అనుమానమైనా, ఏదైనా సరే నువ్వు ఇక్కడికి వెళ్ళి వీళ్ళని అడిగిన అవసరం లేదు. నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన ద్వారా దేవునితో చెప్పి వాక్యాన్ని నువ్వు ధ్యానించి చూడు. నీ ప్రతి దానికి పరిష్కారము, సమాధానము ఇందులోనే నీకు దొరికేది. ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ ప్రశ్న వచ్చింది నాకు చెప్పవా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి భరతనాట్యం చేయవలసిన అవసరం లేదు. ఈ చేతిలో దేవుడు బైబిల్ పెట్టాడు. నువ్వు చదివినప్పుడు అర్థం అవడానికి ప్రార్థన ఇచ్చాడు. మొదట దేవుని సన్నిధానంలో ప్రార్థనకి వెళ్ళి, ప్రభువా నా గుండెలో పలానా సమస్యలు ఉన్నాయి, తన పలానా ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి, వీటిలో నేను అనుమానాలతో విశ్వాసాన్ని కోల్పోతూ అసలు ఏం చేయాలో తెలియకుండా గజిబిజి గందరగోళంలో ఉన్నాను, నాకు సహాయం చేయవా అనో గంట ప్రార్థన చేసుకుని బైబిల్ తీసుకుని చదువు. నీకు సమాధానం రాకపోతే అప్పుడు నన్ను వచ్చి అడుగు. ఎవరి దగ్గరకో పరిగెత్తిన అవసరం వద్దా? ఎవరిని అడగని అవసరం లేదు. దేవుణ్ణి అడుగు. దేవుడే సరైనటువంటి జవాబునిచ్చేవాడు. ఏ మానవుడి జ్ఞానము కూడా దేవుని జ్ఞానముతో కంపారిజన్ కాదు.
ఆయన అనంత జ్ఞాని అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు బాప్తిస్మిచ్చి యోహానికి ఇచ్చినటువంటి హామీ ఏమిటంటే, నా వాక్యము సత్యమైనది. ఒకసారి ధర్మశాస్త్ర గ్రంథాన్ని గుర్తు చేసుకుని చదువుకుని చూడన్నాడు. ఈరోజు నీకు కూడా అదే దేవుడు చెప్తున్నాడు. నీ బాధల్లో, నీ సమస్యల్లో, అమ్మా దీన్ని తీసుకెళ్ళి పక్కనెట్టేస్తున్నావు కదా, ప్రతి వారము తీసుకురావడానికి తీసుకొస్తున్నావు, తీసుకెళ్ళి మరలా అరలో పెట్టేస్తున్నావు, లేకపోతే భయమేస్తే తల కింద పెట్టుకుంటున్నావు, లేకపోతే చిన్న బైబిల్ కొనుక్కుని జేబులు పెట్టుకుంటున్నావు. మంచిదే బైబిల్ క్యారీ, కాకపోతే కొద్ది దైవికమైనటువంటి కూటాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక మంచి బైబిల్ క్యారీ చేయాలి. మనం వాక్యం చెప్పినప్పుడు శ్రద్ధగా చూసి వినడానికి. అంటే బైబిల్ మోయడానికి నీకు అంత బద్ధకం అయితే, అమ్మా బైబిల్ మోయడానికి అంత బద్ధకం అయితే నిన్ను దేవుడు ఎక్కడ మోస్తాడు? ముదువు వచ్చే వరకు నిన్ను ఎలా మోస్తాడమ్మా? నువ్వు దీన్ని మోస్తే ఇది నిన్ను మోస్తుంది. దీన్ని నువ్వు ప్రేమిస్తే ఇది నిన్ను ఆదరిస్తుంది. దీన్ని మోయడానికి నువ్వు సిగ్గుపడితే నీ బతుకే సిగ్గు, అవమానం, నీ బతుకు అవమానం. దీన్ని మోయడానికి ఎప్పుడు భారం అనుకోకు. ఎంతెంత బైబిల్ కాదు, స్టైల్గా పెద్ద బైబిల్ క్యారీ చేయి, పెద్దది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బైబిల్ క్యారీ చేయాలి మంచిగా. దైవ కార్యాలకి ఎక్కడైనా ప్రయాణాల్లో, లేకపోతే స్కూల్కో కాలేజ్కో వెళ్ళేటప్పుడు పాకెట్ బైబిల్స్ అని ఉంటాయి, చిన్న చిన్న ఇంత ఉంటాయి, వాటిని క్యారీ చేయొచ్చు. ఊర్లకు వెళ్ళినప్పుడు బ్యాగ్లో జేబులో పెట్టుకుని బైబిల్ చూసారు చిన్నది, అలాంటివి క్యారీ చేయొచ్చు. కానీ ఆరాధనకు వచ్చినప్పుడు, దేవుని స్తుతించడానికి సభలకో లేకపోతే మందిరానికి వచ్చినప్పుడు జీవగ్రంథాన్ని మంచి పెద్ద బైబిల్ క్యారీ చేయాలి. మనం బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడకూడదమ్మో. నీ బతుకే సిగ్గువాళ్ళది అయిపోద్ది, జాగ్రత్త. దేవుడు అంటూ ఉన్నాడు, యోహాను నా వాక్యంలో చెప్పిన మాట ఏది అబద్ధం కాదయ్యా. నువ్వు ఏదైతే నువ్వు ప్రకటించావో, ఏదైతే వాక్యంలో నువ్వు చూసావో, ప్రవచనాలను ధర్మశాస్త్ర గ్రంథంలో చూసావో, దాన్నే నువ్వు నమ్మంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మూడో విషయం చెప్పుకుని నేను చూపించి నేను ముగించి వేస్తాను, సమయం అయింది కనుక. చూడండి, మూడోది ఏమిటంటే, యేసయ్య యోహానుకు ఎలా ఉపదేశించాడో మనం చూడబోతున్నాం. దేవుడు ఏ విధముగా యోహానుకు ఉపదేశాన్ని ఇచ్చాడు, ఏ విధంగా ఉపదేశాన్ని ఇచ్చాడు, ఏ విధంగా ఉపదేశాన్ని ఇచ్చాడంటే, దేవుడు అన్నాడు, చూడండి 6వ వచనంలో మనం చూస్తాం. 6వ వచనంలో, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని ఆయన ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని పట్ల అంటే విశ్వాసం ఉంచాలి. దేవుని మీద, దేవుని మీద విశ్వాసం ఉంచాలమ్మా. వింటున్నారా? దేవుడు అంటాడు, యోహాను యోహాను నా విషయమై మాట్లాడినప్పుడు నువ్వు అభ్యంతర పడకూడదు. అభ్యంతర పడకుండా నువ్వు ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మన హృదయపూర్వకంగా విశ్వసించాలి. ఒకసారి తోమాతో దేవుడు చెప్పాడు, తోమా అలాగే దేవుణ్ణి నమ్మడం లేదు. అప్పుడు తోమాతో దేవుడు అన్నాడు, యోహాను సువార్త 20వ వచనంలో తోమాతో దేవుడు అన్నాడు, తోమా ఇదిగో నాకు ఇక్కడ ఇదిగో ఈ చేతుల్లో గాయాలున్నాయి చూసావా, నీ వేలు పెట్టి చూడు. నా ప్రక్కలో బల్లెంతో పొడిచారు కదా, ఇదిగో ఇక్కడ కూడా నీ వేలు పెట్టి చూడు. అప్పుడైనా నీవు నన్ను నమ్ముతావేమో. ద ప్రూఫ్, రుజువులు. చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు. మనము చూడక దేవుని యొక్క మాటను, దేవుని యొక్క మాట అనగా వాక్యాన్ని, మనం ఎవరం కూడా దేవుని చూడలా. అప్పుడు శిష్యులందరూ కూడా దేవుణ్ణి చూచి దేవుణ్ణి నమ్మి విశ్వసించారు. నీవు నేనప్పుడు దేవుని చూడలా. మనం నమ్మిందల్లా ఒకే ఒక్కటి, అదే దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాటే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు వారికంటే మనము ధన్యులం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చూసినటువంటి వారి కంటే చూడకుండా ఉన్నటువంటి మనము, విశ్వసించిన మనము, విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి మనము, ఎన్ని అనుమానాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతలా ఈ లోకం మనల్ని కృంగదీస్తూ ఉన్నా, ఎన్నికలేనటువంటి వారిగా చూసినా, ఈ మాటను నమ్మి ఎన్ని శోధనలైన భరిస్తున్నావో చూసావా, నీవే ధన్యుడవో ధన్యురాలవో. యోహానుతో దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా నా విషయమై అభ్యంతరపడనటువంటి వాడు ధన్యుడు. నీవు అలా ఉండు. మనం ఈ లోకాన్ని మనం చూసినప్పుడు మనకెన్నో అభ్యంతరాలు ఎదురవుతూ ఉంటాయి. అభ్యంతరాలు ఏంటో తెలుసా? నీతిమంతులకి ఎందుకు శ్రమలు వస్తున్నాయి? సమాధానం నీ దగ్గర ఉందా? ఉందా? నీతిమంతులకి ఎందుకు శ్రమలు వస్తున్నాయి? సమాధానం ఉందా? ఎవ్వడూ చెప్పలేడు. చంటి పిల్లలకు రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఎవడని చెప్పగలడా? చిన్న పిల్లలు దేవుని రాజ్యంలో ఎలాంటి వారే ఉంటారు? దైవ సమానులని చెప్పినటువంటి దేవుడే చిన్న పిల్లలకు, చంటి పిల్లలకు రోగాలు ఇస్తూ ఉంటే, ఆ చంటి పిల్లలు చచ్చిపోతూ ఉంటే సమాధానం ఎవరి దగ్గర ఉందా? ఉందా? ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే సమాధానం ఎవ్వడూ కూడా చెప్పలేడు. పరిశుద్ధులకే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే ఎవడైనా చెప్పగలదా? ఎవడో చెప్పలేడు. కానీ దేవుడు అంటున్నాడు, నా వాక్యాన్ని నమ్మిన విశ్వాసం ఉంచు. ఆసాపు అంటాడు 73వ కీర్తనలో, ఆసాపు ముందు ఎన్నో అవంతరాలు జరుగుతూ ఉన్నాయి. జరగకూడనటువంటి పనులన్నీ కూడా జరుగుతున్నాయి, జరగకూడనటువంటి శిక్షలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఆసాపు అంటున్నాడు, ప్రభువా నేనైతే తప్పిపోకుండా నీలో కృతజ్ఞున్నై ఉంటాను ప్రభువా. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని జరిగినా, ఏమి జరిగినా మనము నమ్మవలసింది మాత్రం దేవుని యొక్క వాక్కునే. హల్లెలూయా. ఆ వాక్యమే మనం నడిపిస్తూ ఉంది. రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అదేమిటో తెలుసా? నీవు నమ్మినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు. రెండోదేంటో తెలుసా? నీవు నమ్మినటువంటి దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. ఆయన సర్వశక్తివంతుడు, నీ పైన ఒక ప్రణాళికను కలిగి ఉన్నటువంటి వాడు కనుక నువ్వు ఎప్పుడు కూడా బెదిరిపోకు, నువ్వెప్పుడు కూడా అవిశ్వాసములతో నీవు కాలాన్ని గడపకు, నీ విశ్వాసాన్ని కోల్పోకు. దేవుని రాకడది సమీపంలో ఉంది ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన రాకడలో మనము నిలిచి ఉండాలంటే ఆయన శక్తిని, ఆయన యొక్క ప్రణాళికకు మనము ఇందాక మనం పాడుకున్నావు చూసావా, నా జీవితమును నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా, నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. చూడండి, దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 37వ వచనం, అలాగే యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలం. అలాగే దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నాడో ఎఫెసీ గ్రంథం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, యోహాను ఉన్నటువంటి చెరసాల అనుభవం లాంటి చెరసాల్లో నువ్వు ఈరోజు ఉన్నావా? దేవుని యొద్దకు రా. ప్రేమతో నీకు ఒక హామీ ఇచ్చి నిన్ను బలపరుస్తాడు. ఆయన వాక్యము కంటే గొప్పది, ఆదరించేటువంటి మాట ఇంకొకటి లేదు. కనుక వాక్యము ద్వారా చదవండి, వినండి, వాక్యము ద్వారా బలపడండి. అతి త్వరలో ఆయన రాబోతూ ఉన్నాడు. మనమందరము కూడా ఆయన చేరాలి అంటే అనుమానముతో ఉంటే ఆయన సన్నిధికి చేరము, అనుమానముతో ఉండి చచ్చిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళము. గనుక ఈ రోజే విశ్వాసములో పడదాం. దేవుడు రాకడ కొరకు మనం అందరం కూడా సిద్ధపడదాం. దేవుడు తన వాక్య భాగమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.